ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, గోచార గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. స్వస్తి స్త్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, ఉదయం 10:48 వరకు ఉంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభం. నక్షత్రం శ్రవణ నక్షత్రం, సాయంత్రం 4:40 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే దాన్ని పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటకంలో కుజుని నీచస్థితి, కన్యా రాశిలో కేతు సంచారము, రవి బుధుల సంచారము వృశ్చికంలో, శుక్రుడు మకర రాశిలోను, అలాగే శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు గనక పరిశీలించినట్టయితే వీరికి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి అనుకూలత, సంతానానికి అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే అనుకున్న ప్రతి పనిలోనూ కూడా చక్కటి సానుకూలత, అనుకూలత గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికమైన అనుకూలతతో పాటు వారికి భాగస్వామ్యంలో కూడా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. ఉద్యోగస్తులలో ఐటీ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు రావటము, ఆర్థికంగా చక్కటి అనుకూలత ఉండటము గమనించవచ్చు. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు ఆర్థికంగాను అలాగే ఆరోగ్యపరంగాను ఉన్నత స్థితిని అందుకుంటారు. శత్రువులపైన విజయాన్ని సాధించటము, శత్రువులు లేకుండా చూసుకోవటము, అనుకున్న పనులన్నీ కూడా తక్షణము పూర్తి చేసుకోవడము, ఎక్కడా కూడా ఉపేక్ష లేకుండా చేసుకోవడము ఈరోజు వీరికి ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం వెంకటేశ్వర స్వామి, ప్రయాణించాల్సిన దిక్కు వీరికి తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య వీరికి 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం గమనిస్తే వీరికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరికి ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. చాలా వరకు ప్రతి పనిలోనూ కూడా తెలివితేటలతోటి అలాగే అందరినీ కలుపుకొని వాళ్ళ పనులు పూర్తి చేయటం వైపు దృష్టి సారిస్తారు. సంతానానికి అనుకూలతగా ఉంది. సంతానానికి ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతోంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారందరికీ కూడా ఈరోజు చాలా చక్కని రోజుగా మనం చెప్పుకోవచ్చు. వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి కనుక మనం గమనిస్తే ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలతతో పాటు ఉద్యోగంలో చక్కటి నైపుణ్యము, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కనుక మనం గమనిస్తే వ్యాపారస్తులకి కూడా కుటుంబ పరంగా అనుకూలత, అలాగే వృత్తిపరంగా అనుకూలత, ఆర్థికంగా వీరికి చక్కటి అనుకూలత గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, ప్రతి పనిలోనూ విజయం చేకూర్చుకోవడము, అలాగే అనుకున్న విధంగా వారి పనులన్నీ పూర్తి చేసుకోవడాన్ని మనం గమనించవచ్చు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి, ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య వీరికి 4. మిథున రాశి వారికి గనక మనం గమనిస్తే మిథున రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో చికాకులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ప్రయాణాలు అధికంగా ఉండటము, ఎక్కడా కూడా విశ్రాంతి లేకపోవడము, ప్రతి చోట శ్రమ ఎక్కువగా ఉండటము మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొంచెం ప్రతికూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవాలి. ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతూ ఉండటం వలన నిరాశ నిస్పృహకి లోనవుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉన్నా కూడా వీరు ఏదో ఒక నిస్పృహలో ఉంటారని మనం చెప్పుకోవాలి. భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు చదువుపైన అశ్రద్ధ చూపించడము, అలాగే అనుకున్న విధంగా హోంవర్క్స్ కానీ లేకపోతే స్కూల్కి సంబంధించిన పనులు ఏవి కూడా చేయకపోవటం వలన
వీరు ఒక రకంగా మాట పడాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నమ్మిన వాళ్ళు మోసం చేయడం కానీ, మీరు నమ్మి ఎవరికైనా రుణం గనక ఇస్తే అది తిరిగి రాకపోవడం కానీ, రుణ బాధలు అధికంగా ఉండడం కానీ, బ్యాంకు ద్వారా మీరు కొంతవరకు నోటీసులు పొందడం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. వీరికి అనుకూలించే దైవం గణపతి, ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య వీరికి 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గమనిస్తే ఆర్థికంగా వీరికి ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అనుకూల పరిస్థితులను గమనించవచ్చు. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. మీకు కూడా ప్రయాణాలు ఉండే అవకాశము, బంధుమిత్రుల్ని కలిసే అవకాశము, అలాగే విందు వినోదాలలో పాల్గొనే అవకాశము గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి గనక గమనిస్తే మీ సంతానపూర్వకంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావటము, గుర్తింపు రావటము, మిమ్మల్ని నలుగురు గమనించటము, మెచ్చుకోవటము మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ప్రజ్ఞాపాఠవాలని కనబరుస్తూ ఉంటారు. అలాగే పోటీ పరీక్షల్లో వాళ్ళు విజయావకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు చాలా వరకు సానుకూల పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థికంగా విజయంతో పాటుగా ప్రతి విషయంలోనూ కూడా వారు అనుకున్న విధంగా వారు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో కూడా ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి శ్రమ అధికంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మిగతా రంగాలలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం లలితాదేవి, అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు వీరికి ఎరుపు, అదృష్ట సంఖ్య వీరికి 4. సింహరాశి వారి ఫలితాలను గమనిస్తే వీరికి ఈ రోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అయితే రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు, నలుగురికి సమాధానం చెప్పుకోవలసిన అవకాశాలు, అలాగే రుణం తీసుకోవాలంటే ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా చక్కటి పేరు ప్రజ్ఞాపాఠవాలు చూపిస్తున్నా, గుర్తింపు వస్తున్నా కూడా ఇంకా ఏదో సాధించలేదు అనే ఒక అసంతృప్తి మాత్రం వీళ్ళలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి అనుకూలత, విద్యార్థులకి అనుకూలత, పోటీ పరీక్షలు రాసేవారు మాత్రం కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరు గనక ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటుగా వేరే పరీక్షలు గనక ఏమైనా రాస్తూ ఉంటే వాటిల్లో కూడా ఉత్తీర్ణత కోసం ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గనక మనం గమనించామంటే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఇంకా ఏదో సాధించాలి అనే ఒక పట్టుదల కనపడుతూ ఉంటుంది. కొంతవరకు పోటీతత్వం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మీరు చేస్తున్న ఉద్యోగంలోనే ఇంకా మీరు అధికులుగా ఉండాలి అనే ఒక ప్రయత్నం మీలో అధిక శాతం ఈరోజు కనపడుతూ ఉంటుంది. ఇంకా వీరికి అనుకూలమైన దైవం ఆంజనేయ స్వామి, ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. కన్యారాశి వారి ఫలితాలను గనక గమనిస్తే వీరికి ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎప్పటి నుంచో ఆగిపోయినవి పనులు కాని పనులు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మీ చేతికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. విశేషంగా ధనప్రాప్తి ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంతానానికి చక్కటి అనుకూలమైన రోజు. అలాగే వారి యొక్క విద్యకి సంబంధించి కానీ, వారి యొక్క పోటీ పరీక్షలలో వాళ్ళ ఉత్తీర్ణతకి సంబంధించి కానీ మీకు చక్కటి విజయావకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్యతో పాటుగా వారు గనక దూర ప్రయాణాలు చేయాలనుకుంటూ ఉంటే వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్యన అనుకూలత, కుటుంబ సభ్యుల మధ్యన అనుకూలత, అనుకుంటున్న ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే కొత్తగా తీసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ కానీ మీ చేతికి వచ్చేందుకు అవకాశాలు, పోటీతత్వం ఉన్నా కూడా విజయం చివరికి మిమ్మల్ని వరిస్తుంది. మొత్తం మీద ఈరోజు వీరు ఏదైతే సాధించాలని కోరుకుంటున్నారో, ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న పనులు ఏవైతే పూర్తి కావాలని కోరుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఈరోజు మీ చేతికి వచ్చి మీరు ఆనందంగా గడుపుతారని మనం భావించవచ్చు. ఇంకా ఇక్కడ వీరికి అనుకూలమైన దైవం రాజరాజేశ్వరి దేవి, ప్రయాణించాల్సిన దిక్కు వీరికి తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య వీరికి 2.
తులారాశి వారి ఫలితాలను చూస్తే వీరికి ఉద్యోగస్తులకి అనుకూలత గోచరిస్తోంది. విద్యార్థులు కూడా శ్రమ పడాల్సిన అవసరం ఉంది. భార్యాభర్తలలో ఒకరికి కొంత అనారోగ్యం గోచరిస్తోంది. అలాగే భార్యకు కానీ భర్త కానీ ఉద్యోగం గనక చేస్తూ ఉంటే వారికి మార్పు కూడా కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశం కనపడుతోంది. ఉన్న ఇబ్బందులన్నీ కూడా దాటుకొని సమయస్ఫూర్తితోటి అలాగే మీ యొక్క గట్టి ఆలోచనతోటి మీరు ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉండటం వలన వీరు ఆత్మవిశ్వాసం కలుగుంటారు. అలాగే ప్రతి పనిని కూడా ఇదే ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలని కూడా ఆశిస్తూ ఉంటారు. సంతానము ఒక విద్య గురించి కానీ లేకపోతే వారి యొక్క ఆరోగ్యం గురించి కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వారు కొంత ప్రయత్నపూర్వకంగా పనులన్నీ సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రయత్నంతో ప్రతి పనిని కూడా సాధించవచ్చు అని నిరూపించాలని కూడా ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దైవం వీరికి ఆంజనేయ స్వామి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక గమనిస్తే వీరికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత, అలాగే కొత్త ఇల్లు తీసుకోవాలనే అభిలాష ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు రుణం తీసుకోవటము, అలాగే కొత్త ఇంటి కోసం ప్రయత్నం చేయటము, లేదా భూమి కొనటం కానీ లేకపోతే కట్టిన ఇల్లే కొనుక్కోవడం కానీ ఇలాంటివి వీళ్ళకి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా అనుకూలత ఉండటంతో పాటుగా వీళ్ళకి కొంతవరకు మానసికంగా శారీరకంగా కూడా వీళ్ళు ధైర్యంగా ఉంటారు. వృత్తిరీత్యా వీరికి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ వీళ్ళ ఒక తెలివితేటలతోటి ఆ ఇబ్బందులన్నిటినీ కూడా దాటుకొస్తారు. ఇంటర్వ్యూలకి వెళ్ళాలి అనే ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలకి వెళ్ళినా కూడా ఈ ఉద్యోగం మనకి ఎంతవరకు వస్తుంది అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశాజనకంగా ఉంటుందనే చెప్పుకోవాలి. భార్యాభర్తలకి చక్కటి అనుకూలత గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి మీరు చేస్తున్న వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారికి అనుకూల దైవం కాలభైరవుడు. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలు గనక మనం గమనిస్తే ఈ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత ఉంది. ఉదాసీన వైఖరి చూపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా కొంత నిర్లక్ష్య ధోరణి కనపడుతూ ఉంటుంది. ఉద్యోగం మీద వ్యాపారం మీద అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి కూడా ఈరోజు పెద్దగా దాని మీద దృష్టి కేంద్రీకరించరు అని చెప్పుకోవాలి. ఒక రకంగా కొంత మేము దేని గురించి ఆలోచించమని అలాగే ఏ పని చెయ్యమని కొంతవరకు మేము విశ్రాంతిగా ఈరోజు గడుపుదామని చెప్పి భావన చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఇదే భావన కనపడుతూ ఉంటుంది. అలాగే ఇలా ఉండడానికి కూడా మీరు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. దీని వలన మీ భార్య కానీ భర్త కానీ మీ గురించి కొంత నిరాసక్తిగా ఉండటము, లేకపోతే మీరు ఎటువంటి బరువు బాధ్యతలు తీసుకోవట్లేదని చెప్పి మీ పైన నిందారోపణ చేయటము, అలాగే మీరు ఎందులో అయినా సరే కొంత మీ యొక్క ఆసక్తిని చూపించినా కూడా వారు దాన్ని ఎక్కువగా ఆదరించకపోవటము మీలో కూడా కొంతవరకు నిరుత్సాహాన్ని నింపుతూ ఉంటుంది. మీకు అనుకూలమైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. మకర రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికమైన అనుకూలత గోచరిస్తోంది. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా ఉండే రోజుగా మనం గమనించవచ్చు. ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశము, ప్రయాణాలు చేయటం వలన అనారోగ్య స్థితి గోచరిస్తోంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొంతవరకు మీరు కోరుకున్న విధంగా పనులు జరగట్లేదనే ఒక నిరాసక్తి లేకపోతే ఆలోచన అధికంగా ఉండబోతోంది. రుణాలు తీసుకునే ప్రయత్నం అధికంగా చేస్తారు. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తున్నా కూడా అవి అవ్వటం లేదని ఆందోళన చెందుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలత, పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలత, అలాగే మీరు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అది కూడా మీకు కొంత సానుకూలంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈరోజు కొంత మీరు ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేస్తారు.
ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులలో కూడా ఐటీ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషంగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం రుణ బాధలు అధికంగా ఉంటాయి. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం కొంత పొరపచ్చాలు వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా వీరికి అనుకూలమైన దైవం ఈశ్వరుడు, ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వీరికి ఇక్కడ ఆర్థిక పరంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే వీరు అనుకుంటున్న విషయాలన్నిట్లోనూ కూడా వీరు చాలా వరకు ముందంజ వేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగాను అలాగే వారి ఉద్యోగ పరంగాను సానుకూలమైన పరిస్థితులు నెలకొంటాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద కుటుంబ పరంగా వీరికి అనుకూలత, అనుకున్న పనులన్నిట్లోనూ విజయం సాధించటము, ఆరోగ్యపరంగా కూడా ఈరోజు వీరికి అనుకూలత ఉండటము, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా సానుకూలమైన స్పందన లభించటము, అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు కానీ లేకపోతే రైతులకి కానీ డాక్టర్స్కి కానీ ప్రభుత్వ ఉద్యోగులకి కానీ ఈరోజు చాలా చక్కటి విజయం లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా వీరు విజయం సాధిస్తారని మనం గమనించవచ్చు. వీరికి అనుకూలించే దైవం రాఘవేంద్ర స్వామి, ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గమనిద్దాం. మీనరాశి వారికి కూడా ఆర్థికమైన అనుకూలత, అయితే ఇక్కడ వీరికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈరోజు వీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వీరు కోరుకుంటున్న విధంగా ఉంటుందని మనకి చెప్పడానికి కనిపించడం లేదు. ఉద్యోగస్తులు కొంత నిరాశ పొందేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కూడా వారు అనుకున్న విధంగా వాళ్ళ ఒక వ్యాపారం వృద్ధి చెందటం లేదని కానీ లేకపోతే వ్యాపారంలో వారికి ఇంకా ఎదుగుదల రావటం లేదని కానీ భావన ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకైతే చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం అలాగే చేస్తున్న ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి భావించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు, ఇంటర్వ్యూలకి వెళ్తున్న వారు ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మిమ్మల్ని కొంత ఇబ్బంది పడతాయి. దీంతో పాటు లిటిగేషన్స్లో ఉన్నవారు, భూ సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఈరోజు కోర్టుకి వెళ్ళడం కానీ లేకపోతే ఆ సంబంధిత వ్యక్తుల్ని కలవడం కానీ గోచరిస్తోంది. వీరికి అనుకూలమైన దైవం మహాలక్ష్మీదేవి, ప్రయాణించాల్సిన దిక్కు ఆగ్నేయము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య వీరికి 9. ఇవి ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం గనక మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలని ఆశిస్తూ స్వస్తి.